నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సృష్టి ఎలా పుట్టింది అనే ప్రశ్నకు సరైన సమాధానం మనకు ఇప్పటికీ సరిగ్గా తెలియదు. బిగ్ బ్యాంగ్ విస్ఫోటన వలన అని అందరూ అంటారు. కానీ సృష్టి రహస్యం ఇంకా ఏదో దాగుంది. విశ్వంలోని యావత్ పదార్థానికి ద్రవ్యరాశిని శక్తిని ఇస్తుందని భావిస్తున్న దైవకణం, దాన్నే సైన్స్ భాషలో హిగ్స్ బోసన్ కు సంబంధించిన సంకేతాలు గుర్తించామని సైంటిస్టులు ఇటీవలే ప్రకటించారు. బిగ్ బ్యాంగ్ థియరీకి హిగ్స్ బోసన్ కు ఉన్న సంబంధం ఏంటి? అసలు హిగ్స్ బోసన్ అంటే ఏమిటి? వాచ్ ఇన్ స్పెషల్ ఫోకస్. అంతరిక్షం అంటేనే ఎన్నో అద్భుతాలకు నెలవు. ఆకాశం గురించి ఎంత తెలుసుకున్నా మనకు తెలియని చాలా విషయాలు నిగూఢంగా దాగుంటాయి. వాటిని ఛేదించడానికి ప్రముఖ సైంటిస్టులు ఎంతో కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గ్రహాలు, ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి వాటి ద్వారా మానవాళికి ఎంతో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నారు. ఊహాజనిత దృశ్యాలకు వాస్తవ రూపాన్ని కలగజేశాం. $1370 కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం జరిగి విశ్వ ఆవిర్భావానికి అంకురార్పణ జరిగింది. దాన్ని సైన్స్ భాషలో బిగ్ బ్యాంగ్ అంటారు. కోట్ల సంవత్సరాల క్రితం అంతా శూన్యంగా ఉండేది. అప్పుడు జరిగిన కొన్ని అనూహ్యమైన పరిణామాల వలన విశ్వం ఏర్పడింది. అప్పుడు ఎన్నో మూలకణాలు విశ్వంలో కలిసిపోయాయి. వాటికి అంతర్గతంగా ఉన్న శక్తిని, ఉనికిని బయటకు తీయడానికి ఓ కణం అవసరమైంది. అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు రూపుదిద్దుకోవడానికి ఉపయోగపడే కణమన్నమాట. అదే హిగ్స్ బోసన్. దాన్నే దైవకణం అంటారు. ఈ కణంపై ఆధారపడి ఫిజిక్స్ లో ప్రామాణిక సిద్ధాంతం రూపుదిద్దుకుంది. రకంగా చెప్పాలంటే ఆధునిక భౌతిక శాస్త్రంలో రూపుదిద్దుకున్న ఎన్నో సూత్రాలకు మూలాధారం హిగ్స్ బోసన్. భౌతిక శాస్త్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నో ఫార్ములాలకు సెంటర్ పాయింట్ హిగ్స్ బోసన్. సైంటిస్టులు చాలా సంవత్సరాలుగా దీని ఉనికిని కనుక్కోవడానికి ప్రయత్నించారు. కొన్ని నిజాలను బయటపెట్టారు. అయితే హిగ్స్ గురించి ఖచ్చితమైన ఆధారాలను మాత్రం కనుక్కోలేకపోయారు. బిగ్ బ్యాంగ్ థియరీ జరిగిన తర్వాత అనేక మంది సైంటిస్టులు దీనిపై విస్తృత పరిశోధన జరిపారు. భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఎన్నో మూల సూత్రాలను కనుగొన్నారు. కానీ అసలైన మూలాలను ఖచ్చితంగా కనుక్కోలేకపోయారు. దానికోసం జెనీవాలోని సెర్న్ పరిశోధనా కేంద్రంలో చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఉన్న సైంటిస్టులు అట్లాస్, సిఎంఎస్ అనే 2 బృందాలుగా ఏర్పడి హిగ్స్ ఉనికి గురించి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్యనే సెర్న్లో జరిగిన ఓ సదస్సులో తమ పరిశోధన ఫలితాలను వెల్లడించాయి. కణాలను విపరీతంగా వేగంతో ఢీకొట్టించడం ద్వారా హిగ్స్ బోసన్ ను కొంచెం మాత్రమే గుర్తించగలిగామని సైంటిస్టులు చెప్పారు. అట్లాస్, సిఎంఎస్ సైంటిస్టులకు లభించిన సంకేతాలు ఒక విధమైన ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయని వివరించారు.
అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే అని, రానున్న కాలంలో మరింతగా దీని గురించి పరిశోధనలు చేస్తామని చెబుతున్నారు. ప్రఖ్యాత ఫిజిసిస్ట్ మిచియోకా కూడా ఈ గాడ్ పర్టిక్యులర్ గురించి విస్తృతమైన పరిశోధన చేశారు. To me, when we finally discover, quote, the God particle, this is just the beginning. It's going to open the floodgates for a whole new branch of theoretical physics. There are some eternal questions that cannot be answered in the framework of... బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత జరిగిన ఎన్నో ప్రక్రియలకు మూలాధారం హిగ్స్ బోసన్. దీన్ని మనం దైవకణం అని పిలుస్తున్నాం. అయితే దానికి ఆ పేరు ఎలా వచ్చింది? హిగ్స్ బోసన్ గురించి పూర్తిగా మనం తెలుసుకోలేమా? ఒకవేళ తెలుసుకుంటే సైన్స్లో జరిగే అనూహ్య పరిణామాలు ఏమిటి? బిగ్ బ్యాంగ్ అనంతరం పదార్థానికి ద్రవ్యరాశిని, శక్తినిచ్చిన కణం హిగ్స్ బోసన్ అని సైంటిస్టుల అంచనా. బ్రిటన్ పరిశోధకుడు పీటర్ హిగ్స్ పేరు మీద ఈ కణానికి హిగ్స్ బోసన్ ని నామకరణం చేశారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి ప్రామాణికాలుగా ఉన్న ఎన్నో సూత్రాలను దీని ఆధారంగా లెక్కగడుతున్నారు. సెర్న్ సైంటిస్టులు దైవకణం గురించి చేస్తున్న పరిశోధనలు ఖచ్చితమైన ఫలితాలనిస్తే, అంటే హిగ్స్ బోసన్ ఉందని రుజువైతే, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు వంటి ప్రాథమిక కణాల గురించి మనకున్న పరిజ్ఞానం మరింతగా పదునెక్కుతుంది. అటువంటి కణమే లేదని తెలియతే విశ్వం గురించి సైన్స్ ఏర్పరచుకున్న సిద్ధాంతాలు తలకిందులవుతాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.